గ్రిప్ ఉండాల్సిందే. పరిపాలన అంటేనే అందరి సంబంధించిన భాగస్వామ్యం అని అర్థం. రైట్, ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు మీ దగ్గరికి వినిపిస్తుంది, మీ దగ్గరికి వస్తున్నాను. రవికిరణ్ గారు. వసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఒకటి, ఇందాక మీరు నన్ను అడిగిన ప్రశ్న ప్రపంచ బ్యాంకు విషయం అడిగారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, కేంద్ర ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశం పెడుతున్న సమయంలో చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, అమరావతి ఏపీ క్యాపిటల్ అమరావతి డెవలప్మెంట్ కి మల్టీలేటరల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ విచ్ వి బారో ఫ్రమ్ మల్టీలేటరల్ బ్యాంక్స్. మల్టీలేటరల్ బ్యాంక్స్ అంటే వరల్డ్ బ్యాంక్ అని, ప్రపంచ బ్యాంక్ విచ్ వి బారో అండ్ ఫర్దర్ అసిస్టెన్స్ విల్ ఆల్సో బి ఎక్స్టెండెడ్. అంటే అమరావతి క్యాపిటల్ అభివృద్ధికి మేము ప్రపంచంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు బారో చేసుకుని ఇస్తాము. అలాగే ఫర్దర్ అసిస్టెన్స్ కూడా మేము ఎంతకాలం అంతా కూడా ప్రస్తుతానికి 15,000 కోట్లు తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడి తెలుగులో కూడా చెప్పారు ఆవిడ ఇదే విషయం తెలుగులో చెప్పి, మరి ఎవరు కడతారా డబ్బులు అంటే అది కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏముంది కట్టాకి, లేదు అది మేము వాళ్ళు మాట్లాడుకుంటాం, ఆ తర్వాత చూద్దాం, దానికి ముందైతే రుణం ఇప్పించేస్తామని చెప్పేసి అన్నారు. సో అందుకని దానిలో భాగంగా ప్రపంచ బ్యాంక్ కానీ, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఏఏబి కావచ్చు, ఏదైనా సరే ప్రపంచ బ్యాంకే కాదు, ఏ బ్యాంకులు అనేది అంతర్జాతీయ ఏ బ్యాంక్ అయినా సరే భారతేతర బ్యాంకులు రుణాలు రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరికి ఇవ్వాలన్నా సోవరెన్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వమే ఉండాలి. అంతేకాని సోవరెన్ గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటాను, లేకపోతే పలానా ఎక్స్పైజెంట్ ఉంటారంటే ప్రపంచ బ్యాంకులు ఏ బ్యాంక్ అయినా సరే భారతదేశ వెలుపల బ్యాంకులు ఎవరు డబ్బులు ఇవ్వరు. సో గ్యారంటీ మాత్రం సోవరెన్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వమే ఉండాలి. 140 కోట్ల ప్రజలందరూ దీనికి గ్యారంటీ అంటేనే డబ్బులు ఇస్తారు, రూపాయి ఇస్తారు. తప్పితే అలా నేను మీరో లేకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం పెట్టినంత మాత్రం రుణాలు ఇవ్వరు. ఒకటి. రెండోది, గతంలో కూడా 2019 ముందు కూడా మన రాష్ట్రం ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి డబ్బులు తీసుకుంటాక ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాం. 2016-17లోనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ బ్యాంక్ నుంచి 7,200 కోట్లు అమరావతి నిర్మాణానికి ఒక ఫైల్ తయారు చేసి కూడా పంపించడం జరిగింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, అలా వాళ్ళు కూడా రెడీ అయ్యారు. అయితే సమస్య ఏమొచ్చిందంటే, అది దాని మీద అమరావతి భూసేకరణ ల్యాండ్ పూలింగ్ మీద అనేకమైన అవకతవకలు జరిగాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అమరావతిలో కొంతమంది రైతులు ముసుగులో వైసీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే రకరకాల ఉద్యమ నేతలు కావచ్చు, లేకపోతే ఎన్జిఓ నాయకులు ఎవరో మొత్తానికి అందరూ ఆ ఇన్స్పెక్షన్ కమిటీ అమరావతికి వస్తే వాళ్ళందరూ కంప్లైంట్లు ఇచ్చారు. కంప్లైంట్లు ఇస్తే దీని మీద కంప్లైంట్ల మీద విచారణ ప్రపంచ బ్యాంకు వాళ్ళ ప్రతినిధులు చేయటం మొదలు పెట్టారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది, కొంత అటు ఇటు అయింది. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు అసలు మా ప్రయారిటీ ఇది కాదని చెప్పి లేఖ రాసేసరికి జూలై 2019 అఫీషియల్ గా వరల్డ్ బ్యాంక్ లెటర్ రిలీజ్ చేసేది, మేము వీఆర్ డ్రాపింగ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని. సో మనకు 7,200 కోట్లు రుణం రావాల్సింది గతంలో ఆగిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ళలో అసలు ఏం ముందుకు జరగలేదు, ఇప్పుడు మళ్ళీ ముందుకు జరుగుతుంది. సో ఏదో రకంగా ఇందాక శిల్పా చౌదరి గారు చెప్పినట్టు మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఈ 5 ఏళ్లలో అక్కడ అమరావతిలో ప్రధానంగా మౌలిక వసతులు కల్పన చేయాలి. నెంబర్ 1 ప్రయారిటీ. రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, పార్కులు, లేదా వివిధ మౌలిక వసతులు అన్ని కల్పిస్తే అప్పుడు అక్కడ ఏదన్నా సంస్థ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, వివిధ సంస్థలు 150 పైగా సంస్థలు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో మా 5 ఏళ్ల ప్రయారిటీ మౌలిక వసతులు కల్పించడం, కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆఫీసులు, ఆర్బీఐ సబ్ డివిజన్ కావచ్చు, లేకపోతే వేరేది కావచ్చు, సిబిఐ క్వార్టర్స్ కావచ్చు, ఏదైనా అన్ని అక్కడ చేర్చడం అనేది 5 ఏళ్లలో మా ప్రయారిటీ. సో ఆ రకంగా ముందుకు వెళ్తాం. దానికి 15,000 కోట్లే కాదు, ఇంకా ఎక్కువ కూడా కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంతకు ఎక్కువ కూడా ఇస్తుంది. ఆ రకంగా చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఉపద్ఘాతంలో చెప్పిన మరో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారిని లైట్ గా తీసుకుంటున్నా, పట్టించుకోవట్లేదా అధికార పార్టీ, అధికార ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది ఇలా చేస్తే గతంలో చేసినట్టు తప్పిదో చేసినట్టే అన్నారు. మేము ఎప్పుడు లైట్ గా తీసుకోలేదు సార్. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పుకొడుతూనే ఉన్నాము. ఆల్రెడీ నిన్న కూడా ఒక విష ప్రచారం చేశారు ఆయన. నిన్న ఏం చేస్తారు, ట్వీట్ ఏమన్నారు, రైతులకి 2023-24 ఖరీఫ్ అంటే జూలై నుంచి అక్టోబర్, అలాగే రబీ అంటే అక్టోబర్ నుంచి మళ్ళీ వచ్చేది మార్చి వరకు రబీ. సో వారే చేసే ఆరోపణ ఏంటంటే 2023-24 ఖరీఫ్ లో రైతులకి రావాల్సినటువంటి బీమా మేము ఎప్పుడు చెల్లిస్తామంటే 2004 మార్చి ఏప్రిల్లో చెల్లించే సంవత్సరము, అంటే అలాగా సబ్సిక్వెంట్ గా చెల్లించే వాళ్ళం. మరి అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము చెల్లించలేదు.
అది అలా చెల్లించేసి ఉంటే జూలై కల్లా ఏదైతే మళ్ళీ ఖరీఫ్ సీజన్ జూలై మొదలవుతుంది కదా, ఆ ముందే రైతులకి ఆర్థిక సహాయం అందిపోయేది. తద్వారా రైతులకి ఇబ్బంది కాకుండా ఉండేటట్టు ఉండేది. మేము గత 2023 కాదు 22 కాదు అలాగే చేశాము. ఇప్పుడు ఇలా చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. అయితే మేము నిన్నటి చెప్తుంది ఏంటంటే, మా సూటి ప్రశ్న, ఓకే 2023-24 ఖరీఫ్, దాని డబ్బులు ఎప్పుడు రావాలి? జూలై 2024 లోపు రైతులు ఖరీఫ్కి వెళ్ళే లోపు వాళ్ళకి కొంత వచ్చేస్తే నష్టపరిహారం వాళ్ళకి ఉపయోగపడుతుంది మీ కదా. మరి మా ప్రభుత్వం వచ్చి జూనే కదా, మీకు తెలుసు కదా, మార్చి ఏప్రిల్లోనే ఎన్నికలు వస్తాయి, నోటిఫికేషన్ వస్తుంది తెలుసు కదా. మరి అలాంటప్పుడు అక్టోబర్లో, జూలై నుంచి అక్టోబర్ వరకు ఉన్న ఖరీఫ్ సీజన్ కి మీరు మార్చి ఏప్రిల్ వరకు ఎందుకు వెయిట్ చేశారు? సెప్టెంబర్ అక్టోబర్ లోనే మీ ప్రీమియం చెల్లించేసి ఉంటే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చెల్లించేసి ఉంటే బాగుండేది కదా. మీకు తెలుసు కదా ఎలక్షన్స్ వస్తాయి, ఇబ్బంది అవుతుందని చెప్పేసి సెప్టెంబర్ అక్టోబర్ లో పే చేయాల్సిన ప్రీమియం ని మీరు మార్చి ఏప్రిల్ వరకు డిలే చేయడం ఏంటి? ఎలక్షన్ కోడ్ ని సాకు చూపించడం ఏంటి? ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉన్నా మీరు సీఈఓ గారు ఇప్పుడు లేఖ రాశారా? అయ్యా మీరు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, మీ ప్రీమియం చెల్లించకపోతే రైతులకు ఇబ్బంది అవుతుంది, కొత్త ప్రభుత్వం జూన్ లో ఇప్పుడు వస్తుంది, మరి జూన్ లో వస్తే ఆ టైంకి రైతులు డబ్బులు ఇవ్వాలి కదా, మరి మీరు రిలీజ్ చేయండి అని చెప్పి సీఈఓకి ఎందుకు లేఖ రాయలేదు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు మోసం చేస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, మీ లాజిక్ ప్రకారం మరి 2022-23 రబీ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? రబీ 2023 మార్చి క్లోజ్ అవుతుంది. మరి దాని డబ్బులు 2023 రబీ ఎప్పుడైతే అక్టోబర్ లో స్టార్ట్ అవుతుందో అప్పటికల్లా రబీ నష్టపడిన డబ్బులు రావాలి కదా. మీరు 2022-23 రబీ పంటకి ఏదైతే ప్రీమియం కట్టాలో అది మీరు కట్టేసి ఉంటే ఎప్పుడు రావాలి? 2024 కల్లా అది 2023 అక్టోబర్ కల్లా రావాలి కదా. అసలు మీరు ఆ ప్రీమియం ఎందుకు కట్టలేదు? 2022-23 రబీ ప్రీమియం ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం అయిపోయింది కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే, మీరు 2022-23 రబీ కట్టలేదు, 2023-24 ఖరీఫ్ కట్టలేదు, ఏమీ కట్టకుండా గత సంవత్సరాలుగా ఏ డబ్బులు కట్టకుండా మొత్తం బకాయి పెట్టేసి ఈరోజు బట్ట కాసి మీద పడేసి అబద్ధ ప్రచారాలు చేసి అదేదో మేము ఈ 2 మాసాల్లో కట్టకుండా ఎగ్జిట్ చేసేవాళ్ళని ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మీ హయాంలో రైతులకు దగ్గర తీసిన ధాన్యం డబ్బులు మేము 21 రోజుల్లో చెల్లిస్తామని చెప్పి ఈ పాంప్లెట్లు మీరు ప్రతి రైతు భరోసా కేంద్రంలో పెట్టారు కదా. ఈ పాంప్లెట్లు ప్రతి రైతు భరోసా కేంద్రంలో పెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టినటువంటి లెటర్ ఇది. దీనిలో ఏమన్నారంటే, మేము ప్రతి ధాన్యం విక్రయించిన రైతుకు 21 రోజుల్లోపు వారి ఖాతాలో డబ్బులు నేరుగా జమ చేయబడును. ఈ యొక్క లెటర్లు మీరు ప్రతి రైతు భరోసా కేంద్రంలో పెట్టారు. మరి 21 రోజుల్లో మీరు ధాన్యం సేకరించి డబ్బులు కట్టేసి ఉంటే ఈ రోజు మా ప్రభుత్వానికి 1650 కోట్లు బకాయి ఏ రకంగా అయింది? మా ప్రభుత్వం ఈ రోజు ఆ బటన్ నొక్కేసి క్లోజ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన పెట్టిన బకాయిలు. ఆ బకాయిలు ఏ రకంగా పేరుకుపోయినాయి? 21 రోజుల్లో ఎందుకు కట్టలేదు? ఎప్పుడున్నా సరే మీరు సబ్సిడీలు, ఉద్యానవన సబ్సిడీలు కానీ, బిందు స్టేజ్ సబ్సిడీలు కానీ, ఏ సబ్సిడీలు, యాంత్రీకరణ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చారా మీరు? అన్ని ఇవ్వకుండా అన్ని బకాయిలు పెట్టేసి ఈ రోజు నంగనాచి తొంగబుర్ర కబుర్లు చెప్తూ అబద్ధ ప్రచారాలు చేస్తూ ఏదో ట్వీట్లు చేస్తూ 36 మంది చచ్చిపోయారు రాజకీయ హత్యలు, అదేదో ఫోటోలు చూపించవయ్యా, అదేదో పేర్లు పెట్టవయ్యా, అయ్యే ఎఫ్ఐఆర్ నెంబర్ పెట్టవయ్యా, మేము ఎంక్వైరీ చేయిస్తాము, ఏ విచారణ చేయిస్తామంటే ఏమీ చెప్పకుండా ఏమీ చేయకుండా అది ఇటే తుర్రుని పారిపోతారు. ఏ పత్రిక నిన్న కూడా అంతే, నిన్న మొన్న అనుకోండి పత్రిక అనకపోయాడు తుర్రుని పారిపోయారు. సో అబద్ధ ప్రచారాలు చేసి అసత్య ప్రచారాలు చేసి మీ వైఫల్యాలు మా మీద రుద్ది అన్ని దిందా తెలిసిమాల్లాగా మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే నుంచే అన్ని సూపర్ 6 అన్ని అమలు చేశారన్నట్టు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికప్పుడు మేము తిప్పుకొడతాం. వాసుదేవన్ గారు తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు వైసీపీ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలని మేము ఎప్పుడూ లైట్ గా తీసుకోవట్లేదు. అందరం అన్ని స్థాయిల్లో తిప్పుకొడుతూనే ఉన్నాం వాసుదేవన్ గారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక మాట పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సో మొత్తం రవికిరణ్ గారు